హలో గైస్, వెల్కమ్ టు దిస్ ప్రసాద్ ఫుట్బాల్. అండ్ మనం మీరు వచ్చేసి కర్నూలులో కంట్రోల్ రూమ్ దగ్గర హర్యానా జిలేబీ సెంటర్ జిలేబీ షాప్ నెంబర్ వచ్చేసి 1 అండి. అండ్ ఇక్కడ జిలేబీ ఉంటుంది గైస్, సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సమోసా కూడా వేస్తారు, కానీ జిలేబీనే ఫేమస్ అండి. మనం ఇక్కడ వచ్చి చూద్దామండి, మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అండ్ ఎట్లా ఉందో చూద్దాము, ఎలా తయారు చేస్తారో కూడా చూద్దాం. అండ్ ఇంకోటి గైస్, కంటెంట్ మాత్రం స్కిప్ చేసి చూడదండి గ్యాస్, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇది వీళ్ళని ఇక్కడ అడుగుదాం కూడా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఏం కదా అని కూడా అడుగుదాము. అండ్ ఇంకా గ్యాస్, మనకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవతల కోసం क्या बोल रहे हैं जिसका जा బెల్లం జిలేబీ అండి, బెల్లంతో చేశారు. ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం. ప్రైస్ కూడా చూస్తారు కదా, ప్రైస్ కూడా ఇక్కడ ఉంది, చెప్పనక్కర్లేదు ప్రైస్. అండ్ బెల్లం బెల్లం జిలేబీ కూడా బాగుంది గాయస్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా చక్కెర జిలేబీ తిందాం. హాట్ ఉంది గాయస్, ఇప్పుడే చేశారు. ఇది కూడా బాగా జ్యూసీగా ఉంది గాయస్, చక్కెర జిలేబీ. అండ్ రెండు బాగున్నాయి గాయస్. అండ్ మీకు నచ్చినట్లయితే మీకు తినాలనిపిస్తే ఇక్కడికి రండి గాయస్.
గైస్ మనం దీని గురించి తెలుసుకున్నాము హిస్టరీ. యాక్చువల్ అంటే వీళ్ళు హర్యానా నుంచి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశానంట గైస్. యాక్చువల్ అంటే సిన్స్ 1960లో స్టార్ట్ చేశానంట. అంటే మూడు తరాల నుంచి స్టార్ట్ చేశానంట వీళ్ళు. అండ్ ఒకప్పుడులో కర్నూలులో జిలేబీ అంటే ఎక్కడ తెలియదు గైస్. ఫస్ట్ హర్యానా నుంచి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేశారంట. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీనికి ఇప్పుడు 60 ఏళ్ళు ప్లస్ ఉంటుంది గాయస్. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే విజిట్ చేయండి గాయస్. టేస్ట్ మాత్రం బాగుంది గాయస్. ప్లేస్ వచ్చేసి కంట్రోల్ రూమ్ ఆపోజిట్ అండి, పాత కంట్రోల్ రూమ్. అంటే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, దాని దగ్గర ఎగ్జాక్ట్గా వచ్చేసి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది కదా గాయస్, దానికి కొంచెం స్ట్రైట్గా వస్తే ఇక్కడ కార్నర్లో ఉంటుంది గాయస్.